ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. దసరా శుభాకాంక్షలతో ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ అష్టైశ్వర్యాలు, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాల సత్సంతాన సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే కొంతమంది సోదరులు అడిగిన ప్రశ్న, ఈ యొక్క శమీ పత్రము ఎప్పుడు తీసుకోవాలి అని మళ్ళీ అడుగుతున్నారు. వారందరికీ కూడా మరొకసారి నేను ఈ శమీ పూజ ఎప్పుడు చేసుకొని చెప్తాను. నేను అంటే తనకు శుభ సమయం ఉంటుంది తప్పకుండా. ఎలాగూ పండగ వాతావరణం సాయంకాలం వెళ్ళాలి. సాయంకాలంలో కూడా వర్జము దుర్ముహూర్తాలు లేకుండా మనం ఆ శమీ పూజ చేసుకోవడం మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. అయితే ఈ రోజున 2/10/2025 గురువారం రోజున సాయంకాల సమయంలో 3:45 తర్వాత నుంచి 3:45 తర్వాత నుంచి 6 గంటల మధ్య కాలంలో 6 గంటల మధ్య కాలంలో మీరు శమీ పూజ చేసుకొని ఆ శమీ యొక్క వృక్షాన్ని ముట్టుకొని మీ యొక్క మంత్రం మళ్ళీ చెప్తున్నాను నేను, శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్నటువంటి నామము స్మరణ చేస్తూ ఒక పేపర్ మీద రాసి ఆ జమ్మి చెట్టు వృక్షం కింద పెట్టండి. ధైర్యము, విజ్ఞానము, ఆనందము ఆ శమీ పత్రాన్ని తీసుకొని పెద్దలకిచ్చి వారి కారికి నమస్కారం చేసుకోండి. పిల్లలకి ఇచ్చేసి వారికి ఆశీర్వదించండి. తోటి వారికి ఇచ్చి ఆలింగనం చేసుకొని భక్తిపూర్వకమైన ప్రేమపూర్వకమైనటువంటి అభినందనలు ఒకరు తెలుపు చేసుకోండి. కాబట్టి ఎప్పటి నుంచి చేయాలి? మీరు 3:45 PM to 6 PM మధ్యలో పూజ చేస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి ఉంటున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా మీకు ఈ యొక్క దసరా పండుగ ప్రతి క్షణం సరదాగా ఆనందమయంగా, వచ్చే సంవత్సరం దసరా పండుగ కల్లా మీరు గృహస్థులై వివాహితులై సంతాన యోగాన్ని పొందుకొని నూతన గృహప్రవేశము కూడా చేసేటువంటి సౌభాగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి సుఖము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, ఐశ్వర్యము పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.